గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ ని ఎలా గుర్తించవచ్చు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి మనకు తెలియజేయడానికి అవిస్ హాస్పిటల్స్ ఎండి ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఓకే డాక్టర్, ముందుగా చెప్పండి, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అంటే కొంతవరకే అయితే కొంతమందికి ఒక అవగాహన అయితే ఉంది. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ ని ఎలా గుర్తించాలి, ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది? రైట్ అండి. సో ఈ అవగాహన అనేది ఒక్కరోజు పెరగలేదండి. దీన్ని పెంచడానికి మా ఐవిస్ హాస్పిటల్ కృషి చాలా ఉందన్నమాట. సో ఒక 6 years ago నేను యూఎస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత దీన్ని అందరూ నరాలు అని పొరపడ్డము, లేదా దీనికి ట్రీట్మెంట్ లేదు అని పొరపాటుగా ఆలోచించుకోవడము, లేదంటే దీనికి ఉండే మల్టిపుల్ మేనిఫెస్టేషన్స్, అంటే కొంతమంది కాళ్ళు నల్లగవడం దగ్గర నుంచి కొంతమంది కాళ్ళ పుళ్ళు పట్టడం దాకా వచ్చే రకరకాల సిమ్టమ్స్ని వేరే వేరే ప్రాబ్లమ్స్గా సంబంధించి వేరే వేరే డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్లు తీసుకుంటూ తప్పుడు ట్రీట్మెంట్ గురవుతుంటే దానికి ఆ జర్నీ, ఆ పేషెంట్ జర్నీని మార్చడానికి మాకు చాలా ఏళ్ళు పట్టిందనమాట. మేము ఏం చేసామంటే రూరల్ క్యాంప్స్ చేసాము, రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఒక కామన్ ప్రాబ్లం. 16 to 18% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇట్. అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందిని సగటుగా తీసుకొచ్చి స్కానింగ్ చేసి చెక్ చేసామంటే 16 నుంచి 18 మందికి వెరికోస్ వెయిన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో అలా ఉండే చాలా కామన్ ప్రాబ్లమ్ని ఎంతో నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం ఒక అవేర్నెస్ తీసుకొచ్చి, అండ్ ఆ ప్రాబ్లం మీద సరైన ట్రీట్మెంట్ చేసుకునే అవగాహన కూడా తీసుకొచ్చాం. ఇకపోతే స్టేజెస్ వరకు చూసామంటే ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు వాచడం, కాళ్ళు చిన్న చిన్న నొప్పులు రావటం, కాళ్ళు కలర్ మారటము, ఆ వెయిన్స్ యొక్క డయామీటర్ 3 mm కన్నా పెరిగి 5, 6, 7 mm దాకా అప్రోచ్ అయితే అది సెకండ్ స్టేజ్కి వస్తుంది. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి మోకాలు కింద భాగం అంతా బాగా నల్లగా అయి చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి నల్లగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో కాళ్ళలో పుళ్ళు పడతాయి. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. అండ్ కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్. అందరూ షుగరు, బీపీ ఇట్లాంటివి అనుకుంటారు. కాదండి, ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లెగ్ అల్సర్స్, అంటే కాళ్ళలో పుళ్ళు పడడానికి అతి మోస్ట్ కామన్ కారణం ఏంటంటే వారికోస్ వెయిన్స్ అని మనం గమనించాలి. అండ్ ఇది ట్రీట్ చేస్తే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ పెరగకుండా ఉంటే పూర్తిగా తగ్గిపోతాయి. సో ఇలాంటి మెసేజ్ పెట్టడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం అనమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా మెడిసిన్స్, సాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవటం వల్ల తగ్గించుకోవచ్చు అంటారా వారికోస్ వెయిన్స్? రైట్ అండి. సో మనకు ఒక ఆలోచన ఏంటంటే అన్నిటికీ ఒక మందు ఉండాలి అనేది ఒక రీఫ్లెక్స్గా మన మైండ్కి వచ్చే ఒక ఆలోచన అనమాట. అది యాక్చువల్గా అంత నిజం కాదు. అన్నిటికీ మందు ఉండదు కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో బిడ్డడం తిరిగింది అనుకోండి, దానికి మాత్రలు మందులు ఉండవు. కంపల్సరీగా ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి. అలానే హైడ్రోసీల్ వచ్చినా, హర్నియా వచ్చినా, పైల్స్ వచ్చినా మందులు పెద్దగా ఏం తగ్గవు. అలానే జలుబు చేసిందని ముక్కుకు ఆపరేషన్ చేయం, ఫస్ట్ జలుబు తగ్గే మందులు వేసుకుంటాం. సో అలాగా కొన్ని మెడికలీ కంట్రోలబుల్ డిసీజ్ ఉంటాయి, కొన్ని సర్జికలీ మేనేజ్ డిసీజ్ ఉంటాయి. ఈ మెడికలీ కంట్రోల్ డిసీజ్ ఇది కాదు. వెరికోస్ వెయిన్స్ ఏంటంటే ఇది ఒక సర్జికలీ మేనేజబుల్ డిసీజ్ కాబట్టి దీనికి పెద్దగా మందులు పనిచేయవు. డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక 3 to 5% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది తప్ప ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఏ మాత్ర కూడా లేదు వారికోస్ వెయిన్స్కి. మిగిలిన మాత్రలు మీ డాక్టర్లు పెట్టినవన్నీ కూడాను పనికిరాని మాత్రలు, అంటే నొప్పి తగ్గించే బిళ్ళలు, లేదంటే సిమ్టమ్స్ మార్చే బిళ్ళలు, లేదంటే కంప్లీట్గా రిలేషన్ లేకుండా ఏదో బలం వచ్చే మాత్రలు, ఇట్లాంటివి ఇవ్వడమే తప్ప ఇది వారికోస్ వెయిన్స్ తగ్గించే మాత్రలు మాత్రం కాదు. ఇది ఒక పక్కన పెడితే ఈ వేరే మన కాళ్ళు ఇలా కింద బాగా దురద పెట్టడము, లేకపోతే స్కిన్ కలర్ మారటము, లేకపోతే పుళ్ళు పట్టడం ఇట్లాంటివి జరిగినప్పుడు చాలామంది మిస్టేక్గా వెళ్ళి దానికి స్కిన్ ఆయింట్మెంట్లు, స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలా తీసుకుంటే ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది. సో కనీసం ఒక సింగిల్ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, సరే మాత్ర వేసుకున్నారో వేసుకోలేదు వేరే సంగతి, కానీ కాళ్ళకి ఎటువంటి ఆయింట్మెంట్స్, అప్లికేషన్స్, కొబ్బరి నూనె, పసుపు, వేడి ఉప్పు, లేదంటే ఈ స్టీరాయిడ్స్ ఉన్న ఆయింట్మెంట్లు, లేదంటే హై డోస్ యాంటీబయాటిక్స్ ఉన్న ఆయింట్మెంట్స్ అస్సలు పెట్టకూడదు. వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు పెడితే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం లోపలంతా మాస్క్ అయిపోయి, ఈ స్టీరాయిడ్స్ వల్ల ఏంటంటే మన రోగ నిరోధక శక్తి ఇంకా తగ్గిపోయి ఆ చర్మం తరచూ ఇన్ఫెక్ట్ అయిపోయి ఇంకా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించాలి. నో మెడిసిన్ ఇస్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. సో మనం ఏదైనా మెడిసిన్ అనవసరమైన జాగాలో తీసుకుంటే, దానికి ఇండికేషన్ లేకుండా తీసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్కి మనం బలవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ, నొప్పి ఉండి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా కిడ్నీలు పోయే అవకాశం ఉంది. భారతదేశంలో 12% కిడ్నీ ఫెయిల్యూర్స్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ మెడిసిన్స్. అంటే మందుల షాప్కి వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా పనికిరాని మందులు వేసుకోవడం వల్ల ప్రపంచంలో ఉన్న రేట్స్ కన్నా మనకి 12 రెట్లు ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్ మనకు అవుతుంది భారతదేశంలో ఉండే పేషెంట్స్కి. కాబట్టి దీని మీద అప్రమత్తంగా ఉండాలి, ఎక్కువగా అనవసరమైన మందులు తీసుకోకూడదు.
ఓకే డాక్టర్, వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఏదైనా ప్రాబ్లం ఉందేమో, స్కిన్ డిసీజ్ అన్నట్టుగా మందులు రాసేయడం ఇలా చేస్తారు అని అన్నారు కదా, అయితే అలా కాదు అనడానికి అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్పైడర్ వెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అయితే అలా కాదు, ఎలా అంటే సిమ్టమ్స్ ఎలా గుర్తించాలి వాటికి? రైట్ అండి. సో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది అనమాట. చాలామందికి సిమ్టమ్స్ అనేది వాళ్ళకి పర్సనల్గా తెలియనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టీవీ షోలో మనం ఏం చేస్తున్నాం, ఈ వెరికోస్ వెయిన్స్కి కొన్ని రిప్రజెంటేటివ్ పిక్చర్స్ చూపిస్తున్నాం లెఫ్ట్ సైడ్. ఆ చూపించే పిక్చర్స్ ఏంటంటే యాక్చువల్గా అలా ఉండాలని ఏమాత్రం రూల్ లేదు. అలా బయటికి వెయిన్స్ చొచ్చుకొని వచ్చి కనిపించేది 30% మందికే. 70% మందికి అలా వెయిన్స్ కనిపించవు అనమాట. కనిపించకుండానే లోపలే వెయిన్స్ ఉబ్బిపోయి లోపల డ్యామేజ్ అలా పెరిగిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏది ఉండకూడదు అంటే జనాల్లో ఆలోచన ఏంటంటే వెరికోస్ వెయిన్స్ అంటే వెయిన్స్ బయటికి కనబడతాయి అనే ఆలోచన వాళ్ళకి ఉండకూడదు. నెంబర్ 2 ఏంటంటే ఒకసారి వెయిన్స్ ఉన్నాయని మనం డిసైడ్ చేసుకున్న తర్వాత సిమ్టమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది కాళ్ళు నొప్పులు వేస్తాయి, సాయంకాలం అయితే కాళ్ళు పీకినట్టు అనిపిస్తాయి, మరికొంతమంది కాళ్ళు వాపులు వస్తాయి, మరికొంతమందికి ఏంటంటే కాళ్ళలో తరచూ పుళ్ళు పడుతుంటాయి, చిన్న దెబ్బ తగిలితే మానదు, లేదా సైలెన్సర్ దెబ్బ తగిలినా చిన్న దెబ్బ తగిలితే కూడా మానకుండా అట్లా 3 నెలలు బాధ పెడతా ఉంటుంది. మరికొంతమందికి ఏంటంటే కాళ్ళు తరచూ పుళ్ళు పడతాయి, కొంతమందికి కాళ్ళలో క్లాట్స్ ఊరుకూరికి ఏర్పడతాయి, కొంతమందికి చిన్న దెబ్బ తగిలితే రక్తం ఇలా ధారాళంగా కారిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వెరికోస్ సిమ్టమ్స్. కాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటాయి, కొంతమందికి రాత్రి అయితే నిద్ర పట్టదు, కొంతమంది కూర్చొని లేచినప్పుడు లేచిన తర్వాత కాసేపు కాలు ఇలాగ లాగి బరువు పెట్టి లాగినట్టు కిందకి ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అనమాట. గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండవు. సో నా క్లినిక్ బయట 60-70 మంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుకొని మరి ఆ పేషెంట్కి అలా ఉంది కదా అనుకుంటారు. అలా ఉండక్కర్లేదండి. మీకు అలాంటి సిమ్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా లేకుండా కూడా వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు. సో దాని మీద హై ఇండెక్స్ సస్పిషన్ ఉండాలి. అండ్ మీరు వెళ్ళి కలిసే డాక్టర్ వాస్కులర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే మీ ప్రాబ్లం డయాగ్నోస్ చేయగలరు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, సీతారామయ్య గారు. ఎస్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. కాలు బాగా నరాలు వాసి మోకాళ్ళ దగ్గర నొప్పి అండి. హలో, చెప్పండి. అదగాక కొంచెం మన చిటికి నేడికి పుండు ఒకటి పడిందండి, మెడ వెనకమాల ఒక పుండు పడిందండి. అది కొంచెం మందులు వాడాను, ఆల్రెడీ ఆపరేషన్ జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్ చేపించాం మేడం. చేపించినా కూడా మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ యథామావులకు వచ్చేసినాయి. సో ఇక్కడ గమనించాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్కి ఈ పాత రకంలో కట్ చేసే ఆపరేషను 40% మందిలో ఫెయిల్ అవుతుంది. మీకు ఒక్కరికే కాదు, 40% మందిలో ఫెయిల్ అవుతుంది. సో అది ఫస్ట్ మనం గమనించాల్సిన పాయింట్. సో దీనికి మనం బెటర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ కొత్త లేజర్ పద్ధతిలో ఈ ఫ్లోని బాగు చేస్తే ఇది తొందరగా తగ్గిపోతాయి. ఇక దానికి తోడు ఈ రెండో పాయింట్ ఏంటంటే మీకు వెరికోస్ వెయిన్స్ చేసే డాక్టర్కి ఈ వెరికోస్ వెయిన్స్ అని చాలా స్పెషలైజ్డ్ ఫీల్డ్. కనీసం 8 నుంచి 10,000 కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. అలా చేసుకుంటేనే మీకు ట్రీట్మెంట్ సరే అవుతుంది. మూడోది ఏంటంటే మీ కాళ్ళలో పుండ్లు రావడానికి కారణం 100% ఈ వెరికోస్ వెయిన్సే. ఈ కాళ్ళలో ఈ వెయిన్స్ ఉబ్బి మీకు అనిపిస్తున్నది అది కూడా వెరికోస్ వెయిన్సే. మీ కాళ్ళు నల్లబడ్డం కూడా వెరికోస్ వెయిన్సే. సో ఇది పూర్తిగా తగ్గించవచ్చండి. నేనైతే దగ్గర ఇప్పటికి 15,000 సర్జరీస్ చేశాను. నా బ్రాంచెస్ చెన్నైలో ఉంది, హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, కోయంబత్తూర్, బెంగళూరు అండ్ హుబ్లీలో ఉన్నాయి. అండ్ కొంతమంది వేరే డాక్టర్స్ కూడా కొన్ని దగ్గర ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు కింది ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి. ఇది పూర్తిగా తగ్గించే బాధ్యత నాది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, అక్బర్ గారు. ఎస్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సర్జరీ అయింది మేడం. ఎక్కడ? ఇక్కడ మన కీన్స్ లో చేయించాం సార్. మన చెప్పండి. హైదరాబాద్ లో చేయించాం సార్. అలాగే సార్. అయితే మళ్ళీ ఏమైందంటే సర్జరీ అంటే మన లేజర్ ద్వారా ట్రీట్మెంట్. అలాగే సార్. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే కాలుకు పాదం ఇక్కడ కింది భాగంలో పుండు అయింది సార్. ఫస్ట్ పుండు ఉండే సార్, ఆ పుండు ఉండే సార్. ఆ పుండు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు అట్లే అంటే పైన ప్రాబ్లం లేదు కానీ పుండు తగ్గడం లేదు సార్ అసలు అది. సో ఈ పుండు ఇక్కడ మెయిన్ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా వాస్కులర్ సర్జికల్ సెంటర్స్ ఏంటంటే ఆ పుండుకి పూర్తిగా బాధ్యత వహించరు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, ఇవి తగ్గించుకుంటే మీకు బాగవుతుందని చెప్పి మీకు పంపిస్తారు. అండ్ మోస్ట్ లైక్లీ తగ్గించి కూడా ఉండొచ్చు వాళ్ళు. కానీ ఈ పుండుకి వేరేగా కూడా కేర్ తీసుకోవాలి. ఆ కేర్ అనేది అవైలబుల్ ఉన్న హాస్పిటల్స్కే మీరు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవిస్లో మేము ఒక ఫ్లోర్ అంతా కూడా వూండ్ కేర్ అంటే కాళ్ళలో పుండ్లు బాగు చేసే విభాగము, అలాంటి విభాగానికి ఒక ఫ్లోర్ అంతా కూడా కేటాయించాం. సో దానికి వేరే స్పెషలైజ్డ్ వూండ్ కేర్ నర్సెస్ ఉంటారు, ప్లాస్టిక్ సర్జన్ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే గుమ్ముగూడి మీకు చూసి మీ పుండును పూర్తి తగ్గించే మార్గం చెప్తారు.
ఒకవేళ బై ఛాన్స్ కానీ ఈ వెయిన్ కానీ మళ్ళీ వచ్చినా లేకపోతే కంప్లీట్గా ట్రీట్ అవ్వకపోయినా అది కూడా మనం మళ్ళీ ట్రీట్ చేసి పూర్తిగా తగ్గించవచ్చు. ఇంకొక మచ్చుకు చెప్పాలంటే మా ఐవిస్ హాస్పిటల్కి వచ్చే దగ్గర 30% పేషెంట్స్ బయట ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ కాకపోయినా మళ్ళీ రికవర్ అయినా వచ్చిన వాళ్ళు ఉంటారు. దీనిలో మాకు మెయిన్ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఈ వెరికోస్ వెయిన్స్ తప్ప ఇంకేం ఆపరేషన్ చేయం మా దగ్గర, ఈ వాస్కులర్ సర్జరీ తప్ప ఇంకేం చేయం, మా జనరల్ హాస్పిటల్ కాదు. సో దీని మీద డీప్ ఫోకస్ ఉందన్నమాట. అంటే ఈ ఒక్క స్పెషాలిటీ కోసం స్థాపించిన ఏకైక హాస్పిటల్ భారతదేశంలో మనది. కాబట్టి దీని మీద డీప్ ఫోకస్ ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దగ్గర నెలకి 60 నుంచి 70 వీనస్ పుండ్లు, కాళ్ళకు వచ్చే పుండ్లు 70 దాకా మేము తగ్గిస్తాం. ఇది ఈజీగా తగ్గించి మీకు పంపిస్తాం. ఓకే డాక్టర్, ఇందాక మీరు అన్నారు కదా కోతలు కుట్లు లేకుండా ఓన్లీ లేజర్ ట్రీట్మెంట్తో, లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్తో అన్నారు కదా, ఇది ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉంది? రైట్. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ మీరు చెప్పినట్టుగానే ఎక్కడా కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మత్తీయడం కానీ లేకుండా ఉంటుంది. మా ఐవిస్ హాస్పిటల్లో లేజర్ చేయించుకున్న వాళ్ళందరూ చేసుకున్న అరగంట నుంచి గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు, చేసుకున్న సాయంకాలం నుంచి 12 చేసుకోవచ్చు. దీనికి మెయిన్గా ఉండేది డాక్టర్ స్కిల్ సగం అయితే ఇంకో సగం మా దగ్గర ఉండే లేటెస్ట్ ఎక్విప్మెంట్. దగ్గర 7 లేజర్ మిషన్లు, 12 అల్ట్రాసౌండ్ మిషన్స్ ఉన్నాయి మా దగ్గర, మా బ్రాంచెస్ అన్నీ కలిపి. సో మాకు ఆబ్వియస్లీ మాకు అన్ని మిషన్స్ ఉన్నాయి కాబట్టి మా స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే ఇవి చేసుకున్న తర్వాత సక్సెస్ రేట్ అనేది చాలా అవసరం అండి, చాలా ఇంపార్టెంట్. సో సక్సెస్ రేటు లేజర్ కానీ సరిగ్గా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కానీ చేస్తే, పుండు పడకముందు కానీ చేస్తే 98% సక్సెస్ వస్తుంది ఈ వెరికోస్ వెయిన్స్కి. ఒకవేళ పుండు పడిన తర్వాత, అంటే పుండు పడిందంటే మీరు కనీసం 8 నుంచి 10 ఏళ్ళు ఒక ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తేనే కాళ్ళలో పుండ్లు పడతాయి. అలా పడిన తర్వాత సక్సెస్ రేట్ 85 నుంచి 90% ఉంటుంది. అది కూడా బ్రహ్మాండం అండి. మా మెడికల్లో 100% అనే పదం ఉండదు. మీకు ఎవరైనా 100% సక్సెస్ అవుతుంది ఏదైనా సర్జరీ అని వాళ్ళు చెప్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు మీరు గ్రహించాలి. సో 98% సక్సెస్ రేట్స్. మనం దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఆ మెడ్రాస్లో సర్జరీ అయిందని చెప్పారు, అది కట్ చేసేసే సర్జరీకి 60% సక్సెస్. సో అది ఇంపార్టెంట్, ఆ వ్యత్యాసం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, అని చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో గోపాల్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. హలో సార్. చెప్పండి అయ్య గారు. సార్ ఇది కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్ నాకు. అలాగే ఇది అదే దాంట్లో యాడ్ చూపించినట్ల కొద్దిగా లిఫ్ట్ కాలుకు వచ్చినాయి కొద్దిగా అట్లా. అలాగే. సో మిమ్మల్ని చూడాలండి, చూస్తే ఏంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్ యొక్క చుట్టుకొలతలు ఎలా ఉన్నాయి, రక్తం ఎలా ఫ్లో అవుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేసి దాని ప్రకారము ఇది ట్రీట్ చేస్తే ఈ నొప్పి ఇంపార్టెంటా లేదంటే మోకాళ్ళ నొప్పి మీద ఫస్ట్ ఫోకస్ చేయాలనేది ఆ డెసిషన్ మిమ్మల్ని చూసినాకనే చేయగలుగుతాం. ఒకసారి మీరు చూసినాక మేమేం చేస్తామంటే మా హైదరాబాద్ హాస్పిటల్లో వచ్చిన ప్రతి పేషెంట్కి కలర్ డాప్లర్ అనే స్కానింగ్ ఫ్రీగానే చేస్తాం. మా ప్రాబ్లం ఏంటంటే బయట చాలామంది తప్పుడు స్కానింగ్ చేసుకొస్తారు, కాలు పండుకోబెట్టి స్కానింగ్ చేస్తే మీకు వెరికోస్ వెయిన్స్ డయాగ్నోసిస్ తప్పు వస్తుంది. కాబట్టి ఆ డయాగ్నోసిస్ తప్పు వస్తే ఇంకా ట్రీట్మెంట్ అక్కడ నుంచి అంతా తప్పు అవుతుంది. కాబట్టి మేమేం చేస్తామంటే అందరికి నిల్చుకోబెట్టి ఇంకోసారి రిపీట్ చేసి స్కాన్ చేసి చెక్ చేసుకుంటాం. సో మీరు కింద ఇచ్చే నెంబర్ కాల్ చేసి హైదరాబాద్ చూపించండి, పూర్తిగా తగ్గించి పంపించవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రమేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం అదే వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడాలి. ఎస్ డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి, చెప్పండి. సార్ నమస్తే సార్. అయ్య గారు చెప్పండి. సార్ మా పేరు రమేష్ రెడ్డి. అలాగే సార్ ఒక వెడంకాలు వచ్చేసి మాకు 4-5 ఇయర్స్ నుంచి ఉందండి. మామూలుగా ఈ తిరుపతిలో మామూలు టాబ్లెట్స్ వాడాము, వాళ్ళైతే దాన్ని ఏదో మంత్లీ మామూలు ఏది గుళికల టైప్ లో ఇచ్చారండి టాబ్లెట్స్. అలాగే ఆ టాబ్లెట్స్ వాడితే 1 ఇయర్ వాడితే పోతుంది అన్నారు. మేము వాడి 1.5 ఇయర్ కూడా వాడాము, అలాగే అది వెళ్ళట్లేదు. కానీ మీరు ఆపరేషన్ అన్నారు కదా, ఆపరేషన్ ఇప్పుడు మన దగ్గరకు వస్తే అవైలబుల్ ఉంది సార్? యా మన దగ్గర హైదరాబాద్లో అవైలబుల్ ఉంది. నా కొలీగ్ డాక్టర్ వినయ్ గారు బెంగళూరులో ఉంటారు, మీకు అది దగ్గర అయితే అక్కడికి వెళ్ళండి. ఫండమెంటలీ ట్యాబ్లెట్ 1 ఏడాది కాదు 30 ఏళ్ళు వాడినా కూడా మీకు వెరికోస్ వెయిన్స్ ట్యాబ్లెట్ వల్ల తగ్గదు. వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చిన నొప్పి ఏదైతే ఉంటుందో అది ఒక 3 నుంచి 5% వరకు మాత్రమే మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, మిగిలిందంతా బూటకం. సో అది ఆ వచ్చిన వెయిన్స్ లోపలికి వెళ్ళిపోయే శక్తి ఏ ట్యాబ్లెట్స్కి ఉండదు. ఇది క్లియర్గా ఒక సర్జికల్ ప్రాబ్లం. ఇందాక నేను వివరించినట్టుగా సర్జికల్ ప్రాబ్లంకి సర్జరీలు చేయాలా. ఆ సర్జరీలో ఏంటంటే కృత్రిమ పద్ధతి మనం చేస్తాం, ఆ కృత్రిమ పద్ధతిలో చేస్తే తొందరగా తగ్గిపోద్దని అదొక విషయం అయితే, ఆ సర్జికల్ ప్రాబ్లమ్ సర్జికల్గా హ్యాండిల్ చేయడం అనేది ఇంకో విషయం. దానికి మందుల ద్వారా హ్యాండిల్ చేయడం అనేది పొరపాటు అవుతుంది. ఓకే డాక్టర్, అయితే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కొంత భయపడుతూ ఉంటారు, ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా వద్దా అని. వీళ్ళు చేయించుకోవచ్చు అంటారా లేజర్ ట్రీట్మెంట్? సో బేసిక్గా వాళ్ళు చేయించుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన విషయం, ఇప్పుడు చేసే ఈ కృత్రిమ పద్ధతిలో నేనైతే మాట్లాడానో
మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా నేను స్కిన్ మీద నీడిల్ పెట్టి ఆపరేషన్ చేసిన టైము 6 నుంచి 8 నిమిషాలు ఉంటుంది అంతే. 6 నుంచి 8 నిమిషాలు ఇది అయిపోతుంది. ఎందుకంటే దానికన్నా మనకున్న మెషినరీ అంత అడ్వాన్స్డ్, నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా, కాబట్టి ఇవి తగ్గిపోతాయి. సో పూర్తిగా నయమైపోతాయి. కాకపోతే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే భయం ఏంటి, కుట్లేస్తే కుట్లు మానవనో, లేదంటే మత్తిస్తే రికవర్ అవ్వరనో, లేదంటే ఆపరేషన్ ముందు ఒక 20-30 టెస్టులు చేసుకుంటే అందులో ఏదో కొత్త ప్రాబ్లమ్స్ దొరికితే దానికి వేరే ట్రీట్మెంట్ చేసుకోవాలనో, ఇలాంటి భయాలు ఉంటాయి. ఇవేమీ మనకు అక్కర్లేదు. మేము లిటరల్గా చిన్న రక్త పరీక్ష ఒకటి చేసేస్తాం. ఇది లోకల్ అనెస్థీసియా ప్రొసీజర్. ఎక్కడ మత్తు ఇవ్వడం కానీ, కట్ చేయడం కానీ, కుట్లు ఇవ్వడం కానీ ఉండదు. కాళ్ళకు మాత్రమే మత్తు ఇచ్చేస్తాం కాబట్టి ఒక 6 గంటలు వాళ్ళు లేచి నడుచుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో షుగర్ ఉన్న వాళ్ళకి అటువంటి భయాలు ఏం లేవు. ఇంకా పైపెచ్చు కాళ్ళు పుండ్లు కానీ ఏ కారణంగా షుగర్ ఉన్న వాళ్ళకి పడితే యాక్చువల్గా ఈ ట్రీట్మెంట్ ఇంకా లేట్ అవుతుంది. సో ఇంకా కష్టం అవుతుంది. సో నన్ను అడిగితే షుగరు బీపీ ఉన్నవాళ్ళు ఈ ప్రొసీజర్ ఇంకా తొందరగా చేసుకుంటే ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇంకా బెటర్. వాళ్ళకి ఎటువంటి ఇదే కాదండి, ఈ రోజుల్లో చేసే కొత్త కృత్రిమ సర్జరీలు ఏవి కూడా షుగర్ బీపీకి ఆపాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సుమా గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో చెప్పండి అమ్మగారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి తల్లి. బరువైన బట్టలు తూతుంటే కొంచెం నడుము నొప్పి పట్టింది సార్. అప్పటి నుంచి ఒక కాలు అంతా నొప్పి. అలాగేనమ్మా. సో ఆబ్వియస్లీ ఆ సివియర్ మోషన్ మూమెంట్ వల్ల ఏదైనా డిస్క్ జారిందని నా డౌట్. మీరు ఒకసారి ఒక వెన్నెముక స్పెషలిస్ట్ని కలవడం చాలా అవసరం. వారిని కలిసి ఒకసారి మీకు ఏమైనా ఎంఆర్ఐ అన్ని చేసి ఒకసారి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. మీరు అవన్నీ చేయించుకోవడానికి హైదరాబాద్ రావచ్చు, మా దగ్గర వెన్నెముక డాక్టర్ ఉన్నారు మా హాస్పిటల్లో. బట్ మీరు లేకపోయినా ఒక వెన్నెముక డాక్టర్ని కలిసి ఒకసారి చూపించుకోవడం చాలా అవసరం. ఓకే డాక్టర్, వెరికోస్ వెయిన్స్ ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? ప్రొఫెషనల్గా చూసుకున్నా, నార్మల్గా లేడీస్లో, జెంట్స్లో ఇలా చూసుకున్నా ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? రైట్ అండి. సో ప్రొఫెషనల్గా ఒకటైతే లేడీస్, జెంట్స్లో ఇంకోటి. సో జనరల్గా మనం చూసేది అంటే లేడీస్లో మనం ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ చూస్తామమ్మా. దగ్గర 60% పీపుల్ ఆఫ్ ద వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్ ఆర్ విమెన్ బిట్వీన్ 30 to 60 years ఏజ్ గ్రూప్. దీంతో పాటు మనం చూసేది ఏంటంటే అది నిల్చునే జాబ్స్లో మనం ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ చూస్తాం. నిల్చొని పిక్క భాగం కదపకుండా ఎక్కువ ఒక దగ్గర అలా నిల్చొని కానీ ఒక దగ్గర అలా కూర్చొని కానీ ఉండే వాళ్ళలో మనం ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ చూస్తాం. ఇది ఒకటి పెట్టుకుంటే అసలు ఈ వెరికోస్ వెయిన్స్ ఎందుకు వచ్చాయి అని మనం ఆలోచిస్తే ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం అమ్మ. సో జెనెటిక్లీ 95% పీపుల్కి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఎవరికో ఫ్యామిలీలో ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం. కాబట్టి ఈ వెరికోస్ వెయిన్స్ రావడం అనేది మీరు నిల్చునే జాబ్ మానేసినంత మాత్రాన ఆగిపోదు. సో ఈ వెరికోస్ వెయిన్స్ క్రియేట్ అవ్వటం జెనెటిక్స్, వచ్చిన వెరికోస్ వెయిన్స్ తీవ్రత పెరగటం నిల్చునే జాబ్స్ వల్ల. సో ఈ జాబ్ మానేసుకున్నంత మాత్రమే మన జెనెటిక్స్ని మనం మార్చలేం. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఈజీగా చేసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మన జాబ్ని మనం మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాస్కులర్ సర్జన్, వాస్కులర్ డాక్టరే. నాకు వచ్చింది అనుకోండి, నేను కూర్చొని ఉద్యోగం చేస్తే నాకు తిండి పెట్టరు. సో నేను నిలబడి సర్జరీలు చేసుకోవాలి పొద్దున్న లేస్తే. సో కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని దాని తర్వాత నేను నా వృత్తిని యథావిధిగా చేసుకోవడం అవసరం. అంతేగాని ఉద్యోగం మానేస్తానంటే కుదరదు. ఓకే డాక్టర్, కాళ్ళలో పుండ్లు ఇలాంటి దురదలు వస్తూ ఉంటాయి కదా డాక్టర్, వీటిని ఎలా తగ్గించాలి? దీనికి రెమెడీ ఏమైనా ఉందా? రైట్ అండి. సో కాళ్ళలో పుళ్ళు వెరికోస్ వెయిన్స్ గ్రస్తులకి పడింది అంటే కనీసం వాళ్ళు 8 నుంచి 10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తేనే పడుతుందండి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఫండమెంటల్ ఏంటంటే ఆ బ్లడ్ ఫ్లోని, కాళ్ళలో ఇచ్చింగ్ అవనివ్వండి, కాళ్ళు వాపులు అవనివ్వండి, బరువులు అవనివ్వండి, ఏమన్నా కానీ ఆ ఫండమెంటల్ ఏంటంటే ఆ ఫ్లోని నార్మలైజ్ చేయడం చాలా అవసరం. కాళ్ళలో రక్త సరఫరా వ్యవస్థని నార్మలైజ్ చేసి కరెక్ట్గా రక్తం ఫ్లో అయ్యేటట్టు మనం చేసిన తర్వాతనే వేరేవన్నీ సాల్వ్ అవుతాయి. అంతేగాని బయట నుంచి మనం పుండ్లకి ఆయింట్మెంట్లు పెట్టడమో, దురదకి ఏదో క్రీములు పెట్టడమో ఇవన్నీ చేస్తే ఏంటంటే అసలు లోపల ఫ్లోని మనం నార్మలైజ్ చేయడం లేదు. కాబట్టి మనకి వేరేవన్నీ నార్మల్ కావు, ఇంకా ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది. ఓకే డాక్టర్, నిద్రలేమికి వెరికోస్ వెయిన్స్కి ఏమైనా సంబంధం ఉందా? దానివల్ల ఏమైనా నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? అంటే క్లియర్గా రెస్ట్లెస్ లెగ్స్ అని కొంతమంది కంప్లైంట్ చేస్తారండి. అంటే పడుకున్న తర్వాత ఒక గంటన్నర దాకా కాలు కదపాలనిపించడం, కాలు ఊపటం, కాళ్ళను ఒత్తి పెడితే బెటర్ అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ కంప్లైంట్ చేసే వాళ్ళందరూ కూడాను కలర్ డాప్లర్, ఇందాక నేను చెప్పిన పరీక్ష అంటే స్కానింగ్ పరీక్ష ఒకటి చేసుకొని చెక్ చేసుకోవాలి. ఈ స్కానింగ్ పరీక్ష నిల్చుకునే పొజిషన్లోనే చేస్తేనే రిజల్ట్ సరిగ్గా వస్తుంది. అది చేసుకుంటే వెరికోస్ ఉన్నాయా లేదా అని మనకి ఐడెంటిఫై అవుతుంది. ఇలా రెస్ట్లెస్ లెగ్స్కి వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఒక్క వెరికోస్ వెయిన్సే కాదు, లవణాల్లో తక్కువ ఉన్నా, పోషకాహారంలో తక్కువ ఉన్నా, ఏ కారణం కూడా రావచ్చు. కాబట్టి అన్ని మైండ్లో పెట్టుకోవాలి. బట్ మోర్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ రెస్ట్లెస్ లెగ్స్ ఇస్ వెరికోస్ వెయిన్స్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రవి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, యాక్చువల్లీ మా మదర్ కి వెరికోస్ ఉంది. ఆమె పిక్కలలో కాఫ్ టైం దగ్గర
చెప్పండి. అయితే కాప్ దగ్గర ఆమెకి ఎప్పుడు ప్రాబ్లం ఉంటది. ఆమె హౌస్ వైఫే, బట్ ఆమెకి ట్రీట్మెంట్ హెల్త్ కార్డ్ కవర్ అయిద్దా సార్ దగ్గర అని నా డౌట్. అవుతాయండి, ఆల్ హెల్త్ కార్డ్స్ కవర్ అవుతాయి. అదే క్వశ్చన్ అడిగారు కాబట్టి దాని మీద ఇంకొక పాయింట్ ఎక్స్పౌండ్ చేస్తాను. సో మా దగ్గర అన్ని హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, ఈహెచ్ఎస్ స్కీమ్స్ ఉన్నాయి, 2 స్టేట్స్ యొక్క ఈహెచ్ఎస్ స్కీమ్ కూడా అవైలబుల్గా ఉంది. ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఆరోగ్యశ్రీలో ఈ లేజర్ ఆపరేషన్ ఎక్కడా ఇంక్లూడ్ కాలేదు, 2 స్టేట్స్లో కూడా లేదు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్లో కూడా ఈ లేజర్ చేసే ఆపరేషన్ అనేది లేదు. కాబట్టి ఆ స్కీమ్స్లో కవర్ అవ్వదు. బట్ అలాగే ఎవరైనా పూర్ పీపుల్ వస్తే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టి చేస్తున్నాం. సో ఈ స్కీమ్స్ వరకు వచ్చామంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము చేసే అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ స్కీమ్స్ అన్ని వర్తిస్తాయి. మాకు టోటల్గా 9 బ్రాంచెస్ ఉన్నాయి. సో అన్ని దగ్గర ఇది వర్తిస్తాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మాధవరావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏం లేదండి, లాస్ట్ ఇయర్ వెరికోస్ ఆపరేషన్ చేశాను మేడం. ఎక్కడ? మన హాస్పిటల్లో మేడం, హైదరాబాద్. అలాగే ఏవిఎస్. అలాగే చెప్పండి. అయితే మళ్ళీ వాపు వచ్చింది సార్ ఒక కాలు. అలాగే దాని గురించి ట్రీట్మెంట్ ఎట్లా అయ్యిందనేసి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఈ వారికోస్ వెయిన్స్ ఇలా ఆపరేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, పేషెంట్స్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా తగ్గుతాయి, ఎంతమంది తగ్గుతాయి, ఎవరికి తగ్గవు అనేది మనం డిస్కస్ చేయడం అవసరం. సో ఈ వారికోస్ వెయిన్స్ మనం చేసిన తర్వాత 97% మందికి మళ్ళీ ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, వాళ్ళందరూ వెయిన్స్ పూర్తిగా క్యూర్ అయిపోతాయి. మన క్యూర్ రేట్స్ 97%. 2 నుంచి 3% మందికి మాత్రం ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి, చిన్న వాపు రావడమో లేదంటే కొంతమందికి నొప్పి పర్సిస్ట్ అవడమో. అందులో కూడా 2 కాళ్ళు చేసాం కానీ ఒక కాలు పూర్తిగా తగ్గిపోయింది, ఒక కాలు చిన్న వాపు వస్తుంది. సో దీనికి ఏం చేస్తామంటే నా పాలసీ ఏంటంటే ఎవరు కూడా, నేనే కాదు ప్రపంచంలో ఎవరు కూడా గ్యారంటీ అనేది ఇచ్చి చేసే సర్జరీ, వాస్కులర్ సర్జరీ పాసిబుల్ కాదు. కాబట్టి నేనేం చెప్తానంటే అందరి పేషెంట్స్కి 10 days తర్వాత ఒకసారి, 1 month ఒకసారి, 3 months తర్వాత ఒకసారి 3 సార్లు ఫాలోఅప్ చేయమంటారు. దాంతోపాటు ఫ్యూచర్లో ఎప్పుడు ఇలాంటి వాపులు వచ్చినా మీరు ఒకసారి రండి. నా దగ్గర మళ్ళీ చేయాల్సిన కలర్ డాప్లర్ పరీక్ష ఎప్పుడు కూడా ఫ్రీ. సో నేను వచ్చి నాకు 1% డౌట్ ఉన్నా వాళ్ళందరికీ డాప్లర్ చేసి చెక్ చేసుకుంటాను. ఒకవేళ ఏమన్నా వెయిన్ మిగిలితే యూజువల్గా ఒక చిన్న టచ్అప్ లాంటివి చేస్తే సరిపోతుంది. మొత్తం అంతా మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది నా పాలసీ. నా పాలసీ ఏంటంటే గ్యారంటీలు అనేది వారికోస్ వెయిన్స్లో ఉండదు, నేనే కాదు ఎవరు ఇవ్వలేదు. కానీ ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ నేను ట్రీట్ చేయడం ఇప్పటిదాకా నాకు సాధ్యమైంది. ఎందుకంటే నేను ఒక్క డాక్టర్ని, అండ్ నాదొక చిన్న హాస్పిటల్, నాదొక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కాదు. పేషెంట్ నుంచి సంపాదించుకోవాలని నాకు పెద్ద ఆశలు లేవు. కాబట్టి నేను అందరికీ ఆ రిపీట్ ప్రొసీజర్స్ అనేది ఫ్రీగానే చేస్తాను ఇప్పుడు దాకా. సో మీరు రండి, చూద్దాం, చూసి అసలు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేసి పంపిస్తాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో విజయలక్ష్మి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే. చెప్పండి అమ్మా. డాక్టర్ గారు నమస్తే. రాయగఢ్ నుంచి వస్తున్నా, చెప్పండి అమ్మా. రాయగఢ్ నుంచేనండి. నాకు కాలు నొప్పులండి. అవునమ్మా. ముడుకులు నొప్పులు కొడుతున్నాయి, తర్వాత షుగరు బీపీ ఉన్నది. అవును తల్లి, మీరు ఒకసారి మిమ్మల్ని చూడాలమ్మా. చూసి అసలు ఈ నొప్పులు కారణం కీళ్ళ నొప్పులా, వెరికోస్ వెయిన్సా, ఏ కారణంగా ఉందని మిమ్మల్ని చూడాలి. అవసరం ఉంటే కాళ్ళని స్కానింగ్ కూడా చేసి చెక్ చేయాలి. సో నేను చెప్పినట్టుగా నా దగ్గర స్కానింగ్ అనే వ్యవస్థ ఎప్పటి నుంచో ఫ్రీ. సో మీకు రాయగఢ్ దగ్గర అంటే విశాఖపట్నం, మీరు ఆదివారం విశాఖపట్నం రండి. 9 నుంచి 4 దాకా నేను అక్కడ ఉంటాను. మిమ్మల్ని చూసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్పి పంపిస్తాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కస్తూరయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, అవును మేడం. సార్ చెప్పండి. చెప్పండి. అదే నాన్నకి పాదం మీద దెబ్బ తగిలింది సార్. ఆ దెబ్బ అంతకుముందు నారాయణ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాము, అది మానలేదు సార్. అలాగే అది నరం తీసేసారు, వేస్ట్ నరం తీసేశారు. నరాలు ఉబ్బున్నాయి, దానివల్ల మానలేదని చెప్పి తీసేశారు సార్. అదేనండి, నేను ఇంకో వ్యూవర్కి చెప్పినట్టుగా మీరు ఏ వారికోస్ వెయిన్స్ వల్ల లేకపోతే ఆర్టరీ ప్రాబ్లమ్స్ వల్ల ఏ హాస్పిటల్కి అయితే మీకు బ్లాకేజ్ తీయడానికి వెళ్తారో, వారికోస్ వెయిన్స్ ఏ హాస్పిటల్ ట్రీట్ చేయించుకుంటారో వాళ్ళ దగ్గర పరిపూర్ణంగా పుండు కూడా తగ్గించే వ్యవస్థ ఉండాలి. అలా అయినప్పుడే మీ ట్రీట్మెంట్ సరవుతుంది. మీకేం తెలుసు వెరికోస్ ఉన్నాయో లేదో, నరం ప్రాబ్లం ఉందా లేదో మీకు తెలియదు. మీకు తెలిసిందంతా ఆ దెబ్బ తగిలి మానట్లేదు అని మీరు చెప్తున్నారు. సో అది సాల్వ్ చేయకుండా ఆ వెయిన్స్ ఏవో తీసేసామయ్యా నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి నీ స్టోన్ చేసుకో అంటే ఏం చేయలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాబ్లం మొత్తం రీవాల్యుయేట్ చేయాలి. సో పెద్ద వూండ్స్ ఉన్నప్పుడు నాకు 9 బ్రాంచ్లు ఉన్నా కూడా హైదరాబాద్ బ్రాంచ్లో అన్ని వ్యవస్థలు ఒక దగ్గర ఉన్నాయి. సో పెద్ద వూండ్ ఉండి చాలా నాలుగా మానకపోయినా ఇంకోటి ఆపరేట్ చేసి ఫెయిల్ అయిన కేసు ఇవన్నీ కూడా హైదరాబాద్ వస్తే మేలు. మీరు రండి, పూర్తిగా తగ్గించి పంపిస్తాం, అది పెద్ద విషయం కాదు. అంటే చెన్నైలో కూడా బ్రాంచ్ ఉంది, మీరు నెల్లూరు అన్నారు కాబట్టి అటు రావచ్చు. బట్ అక్కడ ఏంటంటే ఇంత పరిపూర్ణమైన వ్యవస్థ లేదు కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చి చూపించండి, పూర్తిగా తగ్గించవచ్చు.
ఓకే డాక్టర్, మీరు ఇందాక చెప్పారు కదా స్పైడర్ వెన్ స్టేజెస్ ఉన్నాయని. స్పైడర్ వెన్ నుంచి అల్సరేషన్ స్టేజ్ వరకు మీరు ఏ స్టేజ్లో లేజర్ ట్రీట్మెంట్ని ప్రిఫర్ చేస్తారు? రైట్ అండి. సో ఈ స్పైడర్ వెయిన్స్ అనే పదాన్ని జాగ్రత్తగా వాడుకోవాలండి. స్పైడర్ వెయిన్స్ బయటికి కనిపించి ఆ స్పైడర్ వెయిన్స్ మనం ఇంకో ఉపమానం చెప్పుకోవాలంటే స్పైడర్ వెయిన్స్ ఒక చెట్టు యొక్క చివరి కొమ్మలు అనమాట. సో ఆ చెట్టు మొదలు సైజ్ ఏంటి మనం తెలుసుకోవాలి. అంటే ఈ ఫ్లో అవుతున్న ఛానల్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా. సపోజ్ అది చిన్నగా ఉంటే దానికి మీరు చెప్పినట్టుగా స్పైడర్ వెయిన్స్ మీరేమో పొడిగాడు బట్టలు వేసుకుంటే అసలు కనిపించదు, వదిలేయండి అని చెప్తాం. చిన్న చిన్న బట్టలు వేసుకునే వాళ్ళకి కాస్మెటిక్ స్క్లెరోథెరపీ చేస్తాం, ఓన్లీ స్పైడర్ వెయిన్స్ ఉంటాయి. కానీ ఇండియాలో ఆ స్టేజ్లో వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అక్కడ నుంచి 10 రెట్లు పెరిగిపోయిన తర్వాత దగ్గర పుండే స్టేజ్కి వస్తారు. సో ఈ బయటికి కనిపించే ప్రతిసారి స్పైడర్ వెయిన్సే, దీన్ని వదిలేయాలని అనుకోకూడదు. దానికి వచ్చే మార్గం ఎలా ఉంది, ఇన్ఫ్లో ఎలా ఉంది, ఇన్ఫ్లో యొక్క డయామీటర్ ఏంటి, అది 5 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ ఉందా లేదా, ఇవన్నీ కూడా స్కానింగ్ చేస్తే మాత్రం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీలో కనిపిస్తుంది అది స్పైడర్ వెయిన్ కాదు, అది తీవ్రమైన వెరికోస్ వెయిన్స్. ఇలా నల్లగా ఫుట్టు అయిపోతే చాలా తీవ్రమైన వెరికోస్ వెయిన్స్. సో వీటిని మనం ట్రీట్ చేయాలి, అది స్పైడర్ వెయిన్స్ని వదిలేయకూడదు. సో ఈ స్పైడర్ వెయిన్స్ అనే వర్డ్ కేర్ఫుల్గా వాడాలి. ఇండియాలో 90% పేషెంట్స్కి స్పైడర్ వెయిన్స్ ఉన్నా కూడా లోపల చాలా తీవ్రంగా ఉంటుంది వెరికోస్ వెయిన్స్. దాంతోపాటు సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అండ్ అక్కడ నుంచి అల్సరేట్ అవ్వడం చాలా ఎక్కువ టైం పట్టదు, 6 నుంచి సంవత్సరం లోపల పుళ్ళు పడిపోతాయి కాళ్ళు. సో ఆ స్టేజ్ని తెచ్చుకోకూడదు, దాని ముందే మనం చెక్ చేసుకొని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసి తగ్గిపోతాయి. డాక్టర్, చాలా వరకు ఏంటంటే ఇలా నొప్పి కానీ తిమ్ముర్లు కానీ వచ్చినప్పుడు మెడిసిన్ వేసి వదిలేస్తూ ఉంటారు చాలా వరకు. దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అండ్ ఎంతవరకు కరెక్ట్ ఇలాగా? రైట్ అండి. సో నేను అమెరికాలో 12 ఏళ్ళు ఉండి 2015 వెనక్కి వచ్చాను. మేము అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే 2 పదాలు కాయిన్ చేస్తాం. ఒకటి లెగ్ అటాక్, రెండోది లెగ్స్ ఫర్ లైఫ్. సో లెగ్ అటాక్ ఏంటంటే కాళ్ళలో ఎటువంటి నొప్పి వచ్చినా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎలాగైతే హార్ట్ నొప్పి వస్తే కార్డియాలజీ దగ్గరికి వెళ్తామో, ఎలాగో బ్రెయిన్ అటాక్ వచ్చినప్పుడు న్యూరాలజీ దగ్గరికి వెళ్తామో, అదే మాదిరి కాళ్ళలో సడన్గా పెయిన్స్ ఇలా స్టార్ట్ అయితే డెఫినెట్గా ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ని కలవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని లెగ్ అటాక్ అంటాం. సో దాని మీద అవేర్నెస్ బిల్డ్ చేసుకుంటేనే మనం సరిగా ఐడెంటిఫై చేస్తాం, సరిగా ఐడెంటిఫై చేస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. వెరికోస్ వెయిన్స్కి మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.